రైతులందరికి 1B అడంగులు వచ్చేటట్టు చూడాలి. రైతులందరికి 1B అడంగులు వచ్చేటట్టు చూడాలి. వెంటనే కలెక్టర్ గారు విచారణ చేయాలి. రద్దయిపోయిన భూములను అది చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి. అసైన్మెంట్ భూములు రద్దు చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి. రీసర్వేలో జరిగిన తప్పులన్నీ చక్కదిద్దాలి. రీసర్వేలో జరిగిన తప్పులన్నీ చక్కదిద్దాలి. రీసర్వేలో జరిగిన తప్పులన్నీ చక్కదిద్దాలి. ప్రతి రైతుకు రైతు భరోసా రావాలి. ప్రతి రైతుకు రైతు భరోసా రావాలి. ప్రతి రైతుకు రైతు భరోసా రావాలి. వర్ధిల్లాలి రైతు ఐక్యత. పోయిన గవర్నమెంట్లో రాష్ట్ర ప్రభుత్వము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భూములు రీసర్వే చేశారు. మరి రీసర్వే జరిపినటువంటి సందర్భంలో ఏ అయితే రైతులకు సంబంధించినటువంటి భూముల్ని పూర్తిగా జాయింట్ ఎల్పిఎంలు పెట్టి ఆ జాయింట్ ఎల్పిఎంల వలన వాటిని డివైడ్ చేయని కారణం చేత 1B అడంగలు రాకుండా పూర్తిగా దెబ్బతినిపోయే రైతులు. మరి 1B అడంగలు రాని సందర్భంలో బ్యాంకులలో లోన్లు రెన్యువల్ చేసుకోవడానికి కూడా బ్యాంకు వాళ్ళు దాడి చేస్తూ ఉన్నారు రైతుల మీద. అదేవిధంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఉదాహరణకి రైతు భరోసా పడాల్సినటువంటి రైతులకి 1B అడంగలు రాని పక్షంలో ఏ రైతుకు పడిన పరిస్థితి లేదు. ప్రత్యేకించి ఈ మధ్యకాలంలో కొంత పొరపాట్లను చక్కదిద్ది సెటిల్మెంట్ భూములుగా కొంత రూపం వస్తున్నప్పటికీ ఏదైతే ప్రభుత్వం పేదలకి అసైన్మెంట్ భూములను పంపిణీ చేసిందో ఆ అసైన్మెంట్ భూములకు సంబంధించి ఈ రోజుకి కూడా పోయిన గవర్నమెంట్లో జరిగిన అన్యాయం ఈరోజు ఈ గవర్నమెంట్ ఏర్పడి 2.5 సంవత్సరం కావస్తూ ఉంది. మరి ఈ రోజుకి కూడా 1B అడంగులు అసైన్మెంట్ భూములకు వచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా రీసర్వేలో భూ పంపిణీ కార్యక్రమమే లేనటువంటి ప్రభుత్వాల కాలంలో అసైన్మెంట్ భూముల్ని ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా పేదలకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిని రద్దు చేసి వాళ్ళను నిరాధారణ లేకుండా చేసినటువంటి పరిస్థితి అధికారులకు దక్కింది. ప్రత్యేకించి ఉదయగిరి మండలంలో అలాంటి అధికారులని అలాగా అసైన్మెంట్ భూములను రద్దు చేసి లబ్ధిదారులు ఈరోజు వీధిని పడేటట్టు చేశారు. మరి అలాంటి వారిని అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలి. ప్రత్యేకించి ఉదయగిరి ఎమ్మెల్యే, ఈ జిల్లా కలెక్టరు, ఆర్డీఓ ఎక్కడైతే అసైన్మెంట్ భూములు అర్ధాంతరంగా రద్దు కాబడినాయో అలాంటి వాళ్ళందరికీ తిరిగి పునరుద్ధరణ చేసి ఆ విధంగా రైతుకి మేలు చేయాలనే పద్ధతిలో రైతు సంఘాలుగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఇదే పరిస్థితి కానీ కొనసాగితే మాత్రం ఇదే ఉదయగిరి ఎంఆర్ఓ ఆఫీసులో రిలే నిరాహార దీక్షలు పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద చేయాల్సి వస్తుందని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాం. అందుకని రేపు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి చంద్రబాబు నాయుడు ఇంజమూరు రాబోతున్నాడు. మరి ఈరోజు ఇంజమూరుకు వచ్చే సందర్భంలో ఎక్కడైతే జిల్లా కలెక్టర్లకు కానీ ఆర్డీఓలకు కానీ స్థానిక ఎంఆర్ఓలకు కానీ ఎక్కడెక్కడ భూముల విషయంలో రీసర్వేలో తప్పులు జరిగినాయో వాటంటిని దిద్దేటట్లుగా ప్రత్యేకించి అసైన్మెంట్ భూములను రద్దు చేశారు. ఆ రైతులు వీధులు పడ్డారు, ఆత్మహత్యలే శరణ్యం అనుకుంటున్నారు. ఈరోజు 1B రావట్లేదు, బ్యాంకుల వాళ్ళు అప్పు కట్టమని దాడి చేస్తున్నారు. ఏ రైతుకు ప్రమాదం జరిగితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా అధికారులను పంపించి ఇందుకు నిరాధారంగా అర్ధాంతరంగా నోటీసు కూడా లేకుండా అసైన్మెంట్ భూములు రద్దు చేశారో తేల్చాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అలాంటి అధికారులను సస్పెండ్ చేయాలి అని చెప్పేటువంటి పద్ధతిలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ ఆందోళన కార్యక్రమాలు చేయడం జరిగింది.